ఐ గెస్ డేటా షేర్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఈరోజు డే 18 మనకి స్నోఫ్లేక్లో. ఆల్మోస్ట్ చాలా డేస్ ట్రావెల్ చేస్తూ వచ్చాం. సో ఇది వన్ ఆఫ్ ద కీ కాన్సెప్ట్. బట్ నేను చెప్పేది ఇది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్కి అవసరమైన కాన్సెప్ట్. బట్ అంటే ఇన్డెప్త్గా చూడాలి అంటే కోడ్స్ అదే మీన్ కమాండ్స్ అవన్నీ చూడాలి అని నేర్చుకోవాలి అంటే అడ్మిన్స్ నేర్చుకోవాలి, డీబీఎస్. లేదు, నాకు కాన్సెప్ట్ అయితే అందరికీ అవసరం. ఓకే, కాన్సెప్ట్ అంటే జస్ట్ కాన్సెప్చువల్గా డేటా షేర్ అంటే ఏంటి, ఎట్లా వర్క్ చేస్తుంది, ఏంటి ఏంటి. ఓకే, సో ఈ వీడియో ఫస్ట్ 5 to 10 minutes కాన్సెప్ట్ కవర్ చేసి ఆ తర్వాత కమాండ్స్లోకి వెళ్దాం. సో ఎవరైతే జస్ట్ తెలుసుకోవడానికి వచ్చారో అది 5 to 10 minutes ఆ కాన్సెప్ట్ అయ్యేంత వరకు చూడండి. నెక్స్ట్ కమాండ్స్ కూడా నేను నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఓకే, సో డేటా షేర్ వచ్చేసి ఏంటి అంటే, సపోజ్ ఇది ఒక అకౌంట్ అనమాట, స్నోఫ్లేక్ అకౌంట్. ఓకే, సో ఈ అకౌంట్లో ఏముంటాయి? క్లౌడ్ సర్వీసెస్ లేయర్ ఉంటుందా, ఇంకేముంటుంది? వేర్ హౌస్ లేయర్ ఉంటుందా, విర్చువల్ వేర్ హౌస్ లేయర్, ఇంకేముంటుంది? స్టోరేజ్ లేయర్ ఉంటుందా? సేమ్ అట్లా ఇక్కడ మెటా డేటా ఉంటుందా? అంటే ఏ మెటా డేటా? స్టోరేజ్ లేయర్లో ఎక్కడెక్కడ ఏం పార్టీషన్స్ ఉన్నాయి, ఏ టేబుల్కి రిలేటెడ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది ఇది స్టోర్ చేసుకుని మెటా డేటా ఉంటుంది. అవునా, ఇక్కడ ఇంకో స్నోఫ్లేక్ అకౌంట్ బి, ఇది ఇంకో అకౌంట్ అనమాట. ఇది ఒకటిది, ఇది నీది, ఇది నీ ఫ్రెండ్ది. ఓకే, సో నీ ఫ్రెండ్ దాంట్లో కూడా సేమ్ అట్లానే ఉంటాయి కదా, వేర్ హౌస్ లేయర్, స్టోరేజ్ లేయర్. సో నీ దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఓకే, నీ స్నోఫ్లేక్ అకౌంట్లో ఒక డేటాబేస్ ఉంది. ఓకే, ఈ డేటాబేస్లో ఒక టేబుల్ స్కీమాలో ఒక టేబుల్ ఉంది. ఓకే, సో ఈ టేబుల్ని నీ ఫ్రెండ్కి డేటా ఇవ్వాలి నువ్వు. ఓకే, నీ దగ్గర ఉండాలి, మీ వాడి దగ్గర ఉండాలి. పంపిద్దాం అనుకుంటున్నావు, కాపీ చేసుకుంటారా లేకపోతే ఏదో ఒకటి చేసుకునేయండి, ఇద్దాము ఆడు చదువుకోనికి ఇద్దాం అనుకుంటున్నావు. ఎట్లా ఇస్తావు? ఇప్పుడు ఇది నీది స్నోఫ్లేక్ కాదు, మీ ఫ్రెండ్ది స్నోఫ్లేక్, లేదా నీది ఒక ఎక్స్ అన్న డేటాబేస్, మీ వాడిది వై అన్న డేటాబేస్ అనుకో. అంటే నీది ఏ DB2 IBM DB2 నీది, లేకపోతే ఏ ఒరాకిల్ అయితే ఎలా పంపిస్తారు? ETL ఆపరేషన్ పెట్టాలి మధ్యలో. అవునా, ETL అంటే ఎక్స్టెంట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ అని చెప్పి ఉంటుంది. ఏదో ఒక టూల్ ఉంటాయి, క్లిక్ అని కానీ, క్లిక్ రెప్లికేట్ అని కానీ, ఇన్ఫర్మేటిక్ IACS అని కానీ, లేకపోతే ఇన్ఫర్మేటిక్ పవర్ సెంటర్ అని కానీ, లేకపోతే అపాచీ నైఫే అని కానీ, ఇట్లాంటి టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ యూజ్ చేసి డేటా అన్నది డంప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఇక్కడ రెండు స్నోఫ్లేక్ అవడం వల్ల బెనిఫిట్ అయిందనమాట. నువ్వు ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ETL లేదు, ఏమీ లేదు మధ్యలో. జస్ట్ ఏంటి అంటే ఒక మిర్రర్లా క్రియేట్ చేస్తారు, దాన్ని డేటా షేర్ అంటారు. ఓకే, ఈ డేటా షేర్ క్రియేట్ చేసి నువ్వు క్రియేట్ చేయాలి. ఓకే, నీ ఫ్రెండ్కి ఇవ్వాలి, నువ్వు డేటా షేర్ క్రియేట్ చేయాలి. ఈ డేటా షేర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఇది ఆబ్జెక్ట్ సేమ్ ఎట్లా అంటే క్రియేట్ షేర్ నేమ్ అని ఇస్తారు కదా, సేమ్ అట్లనే క్రియేట్ చేసి ఈ ఆబ్జెక్ట్కి, అదే నువ్వు ఏ ఆబ్జెక్ట్ అయితే మీ వాడికి ఇద్దాం అనుకుంటున్నావో ఆ ఆబ్జెక్ట్కి లింక్ పెట్టాలి, అంటే టై చేయాలి. ఓకే, టై చేస్తే నీ డేటా షేర్ని, ఆ డేటా షేర్ని మీ వాడికి టై చేయాలి. ఓకే, సో ఇలా చేస్తే మీ వాడు చూస్తానికి సెలెక్ట్ చేయడానికి అవుతుంది. అంటే నువ్వు ఇచ్చిన గ్రాంట్స్ బట్టి. ఓకే, నువ్వు ఈ డేటా షేర్కి ఈ ఆబ్జెక్ట్ మీద ఏ గ్రాంట్స్ అయితే ఇస్తావు, అంటే గ్రాంట్ సెలెక్ట్ ఆన్ ఈ టేబుల్ అంటే సెలెక్ట్ యాక్సెస్ మాత్రమే ఇస్తున్నామని. ఓకే, గ్రాంట్ ఆల్ అని ఇచ్చావు అనుకో, అన్నీ ఇస్తున్నామని. ఓకే, అన్ని యాక్సెస్, అప్డేట్ కానీ డిలీట్ కానీ ఏదైనా. కాకపోతే నువ్వు స్నోఫ్లేక్ ఈ డేటా షేర్ ద్వారా పాస్ చేసిన ఒక ఆబ్జెక్ట్ని మీ వాడు జస్ట్ సెలెక్ట్ చేయడానికి మాత్రమే అవుతుంది. మీ వాడు ఏమి అప్డేట్లు, ఇన్సర్ట్లు ఏవి చేయడానికి పర్మిషన్స్ ఉండవు. ఓకే, ఎందుకంటే నువ్వు దేనికి యాక్సెస్ ఇస్తావు అంటే ఇండైరెక్ట్గా నీ స్టోరేజ్ లేయర్కి యాక్సెస్ ఇవ్వట్లేదు, నీ క్లౌడ్ సర్వీసెస్ లేయర్కి మధ్యన కమ్యూనికేషన్ జరుగుతుంది. ఓకే, అంటే మెటా డేటాకి యాక్సెస్ ఇస్తున్నావు. మెటా డేటా తెలిస్తే మీ ఫ్రెండ్కి ఆ మెటా డేటా యూజ్ చేసి నీ దగ్గర ఉన్న స్టోరేజ్ని చదువుకోగలుగుతాడు. నువ్వు స్టోరేజ్ని పంపించక్కర్లేదు ఇంకో కాపీ కింద డైరెక్ట్గా. ఓకే, ఇది మెటా డేటా ఇస్తే మీ ఫ్రెండ్కి, వాడు అది యాక్సెస్ చేసుకుని నీకు నీ డేటాని చదువుకోగలుగుతాడు. ఇది ఇప్పుడు కాన్సెప్ట్. అయితే జస్ట్ ఒక ఆ మిర్రర్ ద్వారా నీ దగ్గర ఉన్న డేటాని ఆ మిర్రర్లో క్రియేట్ చేసి పెడితే అది మీ వాడు చదువుకుంటాడు. ఓకే, ఈ మీ వాడు చదువుకోవడం అంటే డైరెక్ట్గా చదువుకోవడం కాదు, వాడు ఈ మిర్రర్ తీసుకుని వాడు క్రియేట్ టేబుల్ కానీ ఏదో ఒకటి ఆన్ టాప్ ఆఫ్ దట్ మిర్రర్ చేసుకుంటే వాడు చదువుకోవడం కాదు. ఇప్పుడు ఇక్కడ డేటా షేర్స్ 2 types ఉంటాయి, ఇన్బౌండ్ డేటా షేర్స్, అవుట్బౌండ్ డేటా షేర్స్. ఇప్పుడు ఇది నువ్వు వీడికి పంపిస్తున్నావు కదా, అప్పుడు నీ ప్రకారంగా నీ అకౌంట్లో ఈ డేటా షేర్ ఏమవుతుంది అంటే అవుట్బౌండ్, బయటికి ఇస్తున్నావు ఎవరికో. మీ వాడి ప్రకారంగా ఈ డేటా షేర్ ఇన్బౌండ్, ఆడికి ఎవరో ఇస్తున్నారు, వస్తుంది ఆడి దగ్గరికి ఇన్బౌండ్. సో వీడి ప్రకారంగా ఈ డేటా షేర్ ఇన్బౌండ్ డేటా షేర్ అవుతుంది. నీ ప్రకారంగా డేటా షేర్ అవుట్బౌండ్ డేటా షేర్ అవుతుంది. ఓకే, సో ఇది 2 types ఆఫ్ డేటా షేర్స్. ఇది డేటా షేర్స్ కాన్సెప్ట్. సో జస్ట్ అడ్మిన్స్ ఎట్లా నీకు డేటా షేర్ ఎట్లా క్రియేట్ చేసి పెడతారు, ప్రివిలేజెస్ ఎలా ఇస్తారు అన్నదాన్ని ఒకసారి మనం చూద్దామా. సో ఇక్కడే బ్రేక్ అనమాట. ఇందాక ఎవరైనా కావాలంటే బ్రేక్ చేయమని చెప్పాను కదా, అది. ఓకే, సో కమెంట్స్ చూద్దాం. సో ఇది ఒక అకౌంట్, 2 accounts.
పైన ఏదో ఇది అకౌంట్ ఐడి అనమాట. ఓకేనా, ఇది ఒక అకౌంట్ ఐడి. సో ఇది ఎలా చేస్తున్నారంటే ఫస్ట్ ఈ టేబుల్లో ఒక డేటాబేస్ క్రియేట్ చేశారు. ఆ డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేశారు. ఓకే, ఒక షేర్ క్రియేట్ చేశారు. క్రియేట్ షేర్ నేమ్. ఓకే, సో క్రియేట్ చేశాక ఇప్పుడు ప్రతి షేర్కి ఫస్ట్ డేటాబేస్ యాక్సెస్ ఇవ్వాలి, స్కీమా యాక్సెస్ ఇవ్వాలి, నీ ఆబ్జెక్ట్ యాక్సెస్ ఇవ్వాలి. అంటే డైరెక్ట్ నీ ఆబ్జెక్ట్ యాక్సెస్ ఇచ్చినా పని చేయదన్నమాట. సో అన్ని లెవెల్స్ని క్లియర్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ గ్రాంట్ యూసేజ్ ఆన్ నీ సేల్స్ డేటాబేస్ క్రియేట్ చేసావు కదా, ఆ డేటాబేస్లో నీ షేర్కి ఇస్తున్నావు యాక్సెస్. గ్రాంట్ యూసేజ్ ఆన్ డేటాబేస్ నేమ్ టు నువ్వు కొత్తగా క్రియేట్ చేసిన షేర్కి ఇస్తున్నావు. టు షేర్ నేమ్. సేమ్ అట్లనే అదే ఈ టేబుల్ ఏ స్కీమాలో అయితే ఉందో ఆ స్కీమాకి కూడా యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, ఇచ్చాక నువ్వు సెలెక్ట్ యాక్సెస్ ఆ టేబుల్కి ఇస్తున్నావు. ఓకే, ఆ షేర్కి ఆ టేబుల్ మీద సెలెక్ట్ యాక్సెస్ ఇస్తున్నావు. ఓకే, ఆ షేర్కి ఇక్కడ క్రియేట్ చేసిన షేర్కి ఈ టేబుల్ మీద సెలెక్ట్ యాక్సెస్ ఇవ్వడానికి ఇలా రాస్తున్నావు. ఓకే, సో వన్స్ ఇచ్చాక నువ్వేం చేస్తావు అంటే ఆ టైయింగ్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఇలా యాక్సెస్లు ఇవ్వడం వల్ల షేర్కి ఒక నిమిషం అట్లా యాక్సెస్లు ఇవ్వడం వల్ల ఈ షేర్కి నీ అకౌంట్కి టైయింగ్ జరుగుతుంది. ఈ ఇంటూ కొట్టని చూసో ఈ టైయింగ్ జరుగుతుంది. ఆ గ్రాంట్ యూసేజ్ అని చెప్పడం వల్ల. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే ఒక ఆల్టర్ కమాండ్ వల్ల నీ ఫ్రెండ్కి నీ షేర్కి లింక్ జరుగుతుంది, టైయింగ్. చూడండి, సో ఇక్కడ చెప్తున్న ఆల్టర్ కమాండ్ ఉంది కదా, ఆల్టర్ షేర్ నేమ్. ఆ షేర్కి నీ ఫ్రెండ్ అకౌంట్ పేరు ఇదే కదా, రైట్ సైడ్ ఉన్నది నీ ఫ్రెండ్ అకౌంట్, లెఫ్ట్ సైడ్ నీ అకౌంట్, ఇదే కదా ఆడ అకౌంట్ ఐడి ఇది. సో ఆ అకౌంట్ ఐడి ఇస్తే ఆ షేర్కి నీ ఫ్రెండ్ అకౌంట్కి లింకేజ్ జరుగుతుంది. ఇది ఇచ్చి రన్ చేసిన వెంటనే నీకు ఈ షేర్ అవుట్ బౌండ్ షేర్స్లో కనిపిస్తుంది. మీ వాడి దగ్గరికి వెళ్ళి ఈ షేర్స్ అన్న ఆప్షన్ ఉంది కదా మీ వాడి దాంట్లో, ఇందులోకి వెళ్ళి చూస్తే వాడికి ఇన్బౌండ్లో కనిపిస్తుంది. నీకు ఇక్కడ చూస్తే నీ అకౌంట్లో ఈ షేర్ అవుట్ బౌండ్ షేర్స్లో ఉంటుంది. ఓకే, మీ వాడు అక్కడికి వెళ్ళాక ఆ షేర్ మీ వాడికి ఇట్లా కనిపించేస్తూ ఉంటుంది అన్నమాట. కాకపోతే వాడు ఈ షేర్ టాప్ ఇంకొకటి క్రియేట్ చేసుకోవాలి డేటాబేస్ ఆబ్జెక్ట్, అప్పుడే ఆడికి ఈ షేర్ని యాక్సెస్ చేయగలుగుతాడు. ఈ డైరెక్ట్గా యాక్సెస్ చేయలేడు. ఓకే, సో షేర్స్ జస్ట్ సెలెక్టింగ్ వరకే, చూసుకోవడానికి రీడింగ్ వరకే. మీరు డేటాను అప్డేట్ చేసేస్తాను ఏదో చేసేస్తానంటే అవ్వదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ షేర్స్ గైస్. సో ఇది నాకు యూస్ కేస్ ఎక్కడ ఉండేది అంటే మా ప్రాజెక్ట్లో కూడా సో సేమ్ ఇట్లానే ఉండేది. 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఇందులో ఓల్డ్ డేటా ఉండేది, ఇప్పుడు రాబోయేది న్యూ డేటా అనమాట. కొత్త అకౌంట్లోకి న్యూ డేటా పెడుతున్నారు, పాత అకౌంట్లో ఓల్డ్ డేటా ఉండేది. ఓకే, సో ఈ ఓల్డ్ డేటాని న్యూ డేటాతో మర్జ్ చేయాలి. నేను ముందు మాట్లాడుతున్నట్టు కంబైన్డ్ వ్యూ అని ఒకటి చెప్పాను, గుర్తుందా మీకు? యూస్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓల్డ్ డేటా న్యూ డేటా కలిపి కంబైన్డ్ వ్యూ కింద పెట్టేవాళ్ళం. సో ఆ ఓల్డ్ డేటాని ఈ న్యూ డేటాతో కంబైన్ చేయడానికి ఫస్ట్ ఈ ఓల్డ్ డేటాని ఈ అకౌంట్లోకి తీసుకురావాలి కదా. సో అప్పుడు ఇట్లా డేటా షేర్స్ క్రియేట్ చేసి ఆ డేటా షేర్స్ని యూజ్ చేసి మేము ఆ డేటాని రీడ్ చేసి ఇక్కడ కొత్తగా టేబుల్స్ క్రియేట్ చేసి ఆ కంబైన్డ్ అనేది క్రియేట్ చేసేవాళ్ళం అనమాట. ఓకే, సో ఇది యూస్ కేసు. దీని కాకుండా ఇప్పుడు ఈ డేటా షేర్లో ఒక చిన్నది ఉంది. ఏంటి అంటే ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్కి అన్నీ చూపించాలనుకోవట్లేదు. ఓకే, నీ టేబుల్లో మొత్తం ఇట్లా డేటా ఉంది. ఓకే, మీ ఇంట్లో వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఇది అది అని, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు ఎంత సంపాదిస్తున్నారు అనే ఉన్నాయి. సో నువ్వు వాళ్ళ శాలరీస్ డిస్క్లోజ్ చేయాలనుకోవట్లేదు, మీ ఫ్రెండ్ వాళ్ళకి తెలియకూడదు అనుకుంటున్నావు. సో ఈ కాలమ్ని చూపించాలనుకోవట్లేదు. అప్పుడు ఏం చేస్తావు, నీ దగ్గర ఒక వ్యూ క్రియేట్ చేసి నీ దాంట్లో టేబుల్ బదులు క్రియేట్ వ్యూ నేమ్ యాజ్ నీకు కావాల్సిన కాలమ్స్ ఆ టేబుల్ నుంచి సెలెక్ట్ చేసి కాలమ్ 1 కాలమ్ 2 కావాలనుకో, ఫ్రమ్ ఈ మెయిన్ డేటాబేస్ ఆబ్జెక్ట్ నుంచి సెలెక్ట్ చేసి ఆ డేటాబేస్ ఆబ్జెక్ట్ నుంచి క్రియేట్ చేసి పెట్టుకుని ఆ వ్యూ మీద మీ వాడికి షేర్కి టై చేసి షేర్ని మీ వాడికి ఇస్తావు. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇది సెక్యూర్డ్ వ్యూ అవ్వాలి. నువ్వు డైరెక్ట్ క్రియేట్ వ్యూ నేమ్ అని రాస్తే నువ్వు ఆ వ్యూతో డేటా షేర్లోకి పంపించలేవు, డేటా షేర్ క్రియేట్ చేయలేవు. ఓకే, ఆ వ్యూ ఆబ్జెక్ట్తో డేటా షేర్ని టై చేయలేవు. ఎందుకంటే ఇది సెక్యూర్డ్ వ్యూ అని రాయాలి. ఒకవేళ నువ్వు డేటా షేర్స్తో షేరింగ్ చేయాలి వ్యూస్ని అనుకున్నావంటే సెక్యూర్డ్ వ్యూ నేమ్ యాజ్ ఇలా రాసి నువ్వు క్రియేట్ చేస్తేనే వ్యూ క్రియేట్ అయ్యి ఈ డేటా షేర్కి టై చేయగలుగుతావు నువ్వు. అంటే ఆ గ్రాంట్ యాక్సెస్లు ఉన్నాయి చూసావా, అది ఇచ్చినప్పుడు, లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. నువ్వు ఈ వ్యూని టై చేయడానికి చూసావు అనుకో, ఎర్రర్ త్రో చేస్తుంది టై చేస్తున్నప్పుడు. ఎందుకు అంటే ఈ వ్యూకి సెక్యూర్డ్ వ్యూకి తేడా ఏంటంటే నువ్వు ఇప్పుడు షో వ్యూస్ కానీ ఏమన్నా ఒకటి కొట్టావు అనుకో, ఓకే, షో వ్యూస్ లైక్ నీ వ్యూ నేమ్. ఓకే, సో ఈ వ్యూ రెండు కనిపిస్తున్నాయి అనుకో ఇది రన్ చేశాక నీకు కమాండ్లో. సో కాలం ఉంటుంది, ఆ కాలంలో DDL అని ఒకటి చూపించేస్తూ ఉంటుంది అనమాట. అంటే నువ్వు ఇక్కడ ఏ కమాండ్ రాసావో ఆ కమాండ్ కనబడిపోతూ ఉంటుంది. దేనికి, వ్యూకి అయితే. సెక్యూర్డ్ వ్యూకి అయితే అది బ్లాంక్ వాల్యూ ఉంటుంది. అంటే ఈ క్రియేట్ స్టేట్మెంట్ అన్నది DDL అన్నది నీకు దాచిపెడుతుంది ఈ సెక్యూర్డ్ వ్యూ. ఈ వ్యూ అయితే ఎక్స్పోజ్ చేస్తుంది. సో ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్ అన్నది బయటికి తెలియకూడదు కదా. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఈ వ్యూని బయటోడికి ఇస్తున్నావు, నీ ఫ్రెండ్ ఇది ఉండొచ్చు, ఎవరో ఇది ఉండొచ్చు.
సో ఆడికి ఇస్తున్నప్పుడు ఆడికి జస్ట్ నువ్వు సెలెక్ట్ యాక్సెస్ ఇవ్వి, అంటే ఈ రికార్డ్స్ ఏమున్నాయో తెలుసుకో, తెలుసుకొని, అంతేగాని నా డీడీఎల్ ఎట్లుంది అవన్నీ ఎట్లుంది ఆడికి ఎందుకు కదా. దానివల్ల నీకు ఇంకో వేరే కండిషన్స్ ఏమన్నా పెడుతున్నావు అనుకో ఈ క్రియేట్ వ్యూ ప్లేస్లో, ఈ డేటా అంతా నీకు ఆడికి తెలిసిపోతూ ఉంటుంది కదా. సో అది రిస్ట్రిక్ట్ చేయడానికి వీళ్ళు సెక్యూర్డ్ వ్యూని మాత్రమే నువ్వు డేటా షేర్లో ఇంక్లూడ్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయడానికి అవుతుంది, నార్మల్ వ్యూని ఇంక్లూడ్ చేసి చేయలేవు అని చెప్తారనమాట, అంతే. సో సెక్యూర్డ్ వ్యూ వర్సెస్, సో ఇదేంటి అంటే సెక్యూర్డ్ వ్యూ వర్సెస్ నార్మల్ వ్యూ, దట్స్ ఆల్ ద డిఫరెన్స్. సో ఇట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. డేటా షేర్ వ్యూస్ నచ్చుంటే లైక్ చేయండి, అలాగే వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.